ఏపీలో ప్రచారాన్ని స్పీడప్ చేశారు. అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. 5 ఏళ్ల బాబు పాలనలో మోసం తప్ప మరొకటి లేదన్నారు జగన్. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో జరిగిన టీడీపీ బహిరంగ సభకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు మమతా బెనర్జీ. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మమత ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి, ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు మరోసారి సీఎం కావాలన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేందుకు సహకరిస్తామన్నారు. चंद्रबाबू नायडू का नाम से आंध्र प्रदेश जुड़ा जाता है। चंद्रबाबू नायडू बहुत काम किया है, आने वाला टाइम में भी करेंगे। उसको वोट देने का जरूरत है। इसी के लिए आंध्र प्रदेश को अपन पांव में खड़ा होने के लिए वी वांट दैट आंध्र प्रदेश गो अहेड, मस्ट गो अहेड। चंद्रबाबू नायडू जी ने एक मॉडर्न आंध्र प्रदेश की नींव रखी है। अभी बहुत सारा काम करना बाकी है और अगले 5 साल अगर इनको मिलेंगे तो ये इस काम को और बड़ी तेजी के साथ आगे बढ़ाएंगे। दोस्तों, రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల ఇళ్లు కట్టించామని, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు భరోసా కల్పించామని అన్నారు. నేను ఆ రోజు ఒక హైదరాబాద్ చేశా, ఈ రోజు 20 హైదరాబాద్లు చేస్తాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. ఒక విశాఖపట్నం, ఒక కాకినాడ, ఒక రాజమండ్రి, ఒక విజయనగరం, ఒక శ్రీకాకుళం, ఒక ఏలూరు, ఊరూరికి ఒక హైదరాబాద్ తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.